2021లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నాకేం తెలిసేది కాదు, ఎలా చేయాలి ఏంటని. వేరే వ్యాపకము, వేరే ఆలోచనలో నేను ఉండేవాడిని. ఇలా కాదు అని చెప్పి 2022లో మా సిస్టరు ధ్యానం చేస్తే ఒక మంచి ఆలోచన స్థితి పెరుగుతుంది అని చెప్పేసి కడతాలు రావడం జరిగింది. డైరెక్ట్ కడతాలోనే నేను కంటిన్యూగా 2022 నుంచి ధ్యానం చేశాను. నా మాట వినపడుతుందా? వెళ్ళడం కూడా ఎలా జరిగింది అంటే, నేను అక్కడ వెళ్తూనే నాకు ఏ క్వశ్చన్ వేసుకున్నా సమాధానం అక్కడ నాకు వచ్చేది. దాంతోపాటు నేను పత్రి గారిని, అంటే ఆయన హెల్త్ బాగున్నప్పుడు చివరిలో నేను చూశాను. ఎలాగ ఆయనతో మాట్లాడతాం ఎలాగా ఏంటన్నది నాకు తెలిసేది కాదు. తర్వాత ఆయన చివరిలో ఒక పౌర్ణమి ధ్యానంలో కలిశారు. తర్వాత అక్కడ ధ్యానం చేసే కొద్దీ నాలో మార్పులు ఎలాగంటే, నేను ఏ క్వశ్చన్ వేసుకున్నా దానికి ఆన్సరు ఎవరో పక్కన భుజం మీద చేసినట్టుగా నాకు అనిపించేది. అలా వచ్చి కూర్చొని నాకు అంటే ఇన్నర్లో ఆలోచన మనకు వాయిస్ రూపంలో వస్తుంది అంటారు. వాయిస్ రూపంలో కాదు, మనకు అది బ్రెయిన్కి తెలుస్తుంది. మనకి అంటే ఏం జరుగుతున్నా సరే మనకి బ్రెయిన్కి ఒక నర్వస్ సిస్టమ్ ద్వారా ఎలా తెలుస్తుందో, అంటే ఒక పని చేయాలి అన్నప్పుడు ఆ పనికి మనం హ్యాండ్ వాడాలా లెగ్ వాడాలా అన్నది మనం ఎలా గమనించుకుంటామో, అలా బ్రెయిన్కి మన ఆత్మ నుంచి ప్రేరేపణ జరుగుతుంది. దీని ద్వారా అన్ని కంటిన్యూగా ధ్యానం చేసుకుంటూ ముందుకు వచ్చాక 2023 జూన్లో ఇక్కడ గురుస్థానికి పరిచయం అవ్వడం జరిగింది. గురుస్థాన్లో అప్పుడు సంజయ్ గారు అది ఉండేవాళ్ళు. దాని ద్వారా ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడము, ఇక్కడ అందరితో పాటు కలిసి ఉండడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చి ఆసన సిద్ధి. అంటే నేను ఆసన సిద్ధి ఎలా పొందాను అన్నది నేను చెప్తాను. అలా ధ్యానం చేస్తున్న క్రమంలో ధ్యానం చేస్తూ ప్రచారం చేస్తూ ఇక్కడ వీలున్నప్పుడు ఫుడ్ కూడా వండేవాడిని. అలా వండినప్పుడు ఫుడ్లో ఉన్న మెయిన్ ఏంటంటే, మనం ఎలా వండాలి ఏంటి అన్నది పత్రిగారి వీడియోస్ ద్వారా, పత్రిగారి మాటల ద్వారా నేను విన్నాను, చూశాను కూడా. మెయిన్ ఏంటంటే, మనం ఫుడ్ని కూడా రైతుల నుంచే కదా మనకు వచ్చేది ఆహారం ప్రతిదీను. అది ఆహారం ఎలా పండిస్తున్నారు ఏంటి, వాళ్ళకి ఎలా వస్తుంది అన్నది, అంటే వాళ్ళకి జెన్యూన్గా అమౌంట్ క్లియర్గా వస్తుందా లేకపోతే వాళ్ళు అప్పులు పాలవుతున్నారా అని కూడా మనం గమనించకుండా ఏదో వచ్చిందని చెప్పి తినేసి ఎక్కువైపోయిందని చెప్పి పాడేస్తున్నాం. అలా కాకుండా నేను వండేటప్పుడు కూడా ఏంటంటే, రైతులకి, మధ్యవర్తికి, గురుస్థానికి, గురుప్రసాదానికి సహకరించిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను వండేవాడిని. ఎందుకంటే అంతమంది కృషి లేనిదే మన ప్లేట్లోకి ఆహారం రాదు. అలా వస్తున్న క్రమంలో నాకు అనిపించింది, ఎందుకంటే పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానములు ఇక్కడ పెడుతున్నారు, కానీ 1 అవర్ కూర్చోగానే అందరూ తలవాలు చేసి, అంటే కొంతమంది గురక పెట్టడం అలాంటివి జరుగుతున్నాయి. ఏంటా అని చెప్పి నేను గమనించి ధ్యానంలోనే గమనిస్తే నాకు చాలా కాలానికి కానీ నాకు ఆన్సర్ రాలా. అంటే ఒక్కొక్కరికి ఆసన సిద్ధి పొందడం లేకపోతున్నారు ఏంటంటే, మెయిన్ ఈ ఆహారం కారణం. మనం ఏం తింటున్నాం రోజు రెగ్యులర్గా? మీరేం తింటారు చెప్పండి ఒకసారి. మార్నింగ్ టిఫిన్ ఏం తింటారు? టిఫిన్ మనకు మైసూర్ బజ్జీ కానీ. నెక్స్ట్ తర్వాత ఫుడ్ ఏమన్నా ఆకలిస్తే బయట ఏం తింటారు? ఆ టయానికి ఏది దొరికితే అదండి. మెయిన్ మనము తీసుకునే ఈ ఆహారం కూడా సరైనది అది ఉండాలి. మైదా పిండి అన్నది కరెక్ట్ కాదు. ఇడ్లీలో కూడా వైట్ రవ్వ కూడా కరెక్ట్ కాదు. మనకి దాంట్లో ఇడ్లీలో కూడా క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అలాంటిది వేసుకోవడం వల్ల మనకి హెల్తీగా ఉంటుంది. మనకి గట్ హెల్తీగా ఉంటేనే జీర్ణ వ్యవస్థ, మెటబాలిక్ సిస్టమ్ మంచిగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. దానికి మెయిన్ అంటే ఆసన సిద్ధి పొందడానికి గట్ హెల్తీగా ఉండాలి, అది మెయిన్ కారణం. అలా ఎవరు ఇప్పుడు ఉంటల్లా.
నేను ఎన్ని హెల్తీగా ఉండలేదు అని చెప్పి గమనించి, అంటే తీసుకునే ఆహారం సరైనది కాదు అంటే ఇప్పుడు మనకి మొన్న సొసైటీలో అందరికీ సరైన ఆహారం మంచి ఫుడ్ కావాలనుకుంటే ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే స్వచ్ఛమైన పాలు లేవు, ప్యాకెట్ పాలు అన్నీ మనకి ఆర్గానిక్ ఫుడ్ దొరకదు. దొరికింది అనుకుంటే డబల్ రేట్లు ఎవరి వల్ల కాదు. అలాగే ఏది పడితే అది తినడం వల్ల మైదా, చక్కెర, ఆయిల్స్ ఎన్నిటి వల్ల బాడీలో నర్వస్ సిస్టము డ్యామేజ్ అది అవుతుంది. 72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులు సరిగ్గా ప్రసరణ జరిగితేనే, కింద నుంచి పై వరకు ప్రసరణ జరిగితేనే మనకి విశ్వం నుంచి వచ్చే ఎనర్జీస్ కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్తాయి. అన్ని నాడులకి వెళ్ళి మనం ఆరోగ్యంగా ఆసన సిద్ధి అంటే 3 hours కూర్చోవాలి. ఎలాంటి అంటే వెనుముక్క స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, కానీ ఎలాంటిది కూడా మనకి మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఉండగలుగుతాం. అది ఎప్పుడు ఉండగలుగుతామంటే సరిగ్గా మనకి ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా ఉన్నప్పుడే. చాలామంది కింద కూర్చున్నప్పుడైనా, కుర్చీలో కూర్చున్నప్పుడైనా కాళ్ళు లాగుతాయి, తిమ్మిర్లుగా ఉంటాయి, లేగంగానే కాళ్ళు పట్టేస్తాయి. దేనివల్ల? ఈ మైదా వల్ల, చక్కెర వల్ల. ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? రిఫైండ్ ఆయిల్. ఇవన్నీ కూడా మనకి పెట్రోలియం నుంచి తీసిన వేస్ట్ ఆయిల్. వైట్ ఆయిల్ 10 రూపాయలు లీటరు, అది మనకి 200 రూపాయలు అది అమ్మేది. దాన్ని ఓవర్ హీట్ చేస్తే రిఫైండ్ ఆయిల్ మనకు వస్తుంది. అలాంటి ఆయిల్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, లివర్ పాడైపోతుంది, కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి. మైదా తినటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, త్వరగా ఎరగదు. మనం మైసూర్ బజ్జీ బాగా ఇష్టం, వేడివేడిగా తినేస్తాం, కరెక్ట్ కాదు అది. ఇలాంటి చాలామందికి అంటే కరెక్ట్ కాదని, ఆయిల్ ఫుడ్ కదా కరెక్ట్ కాదని చెప్పి తెలుసు తప్ప అది బాడీలో ఏం జరుగుతుంది అన్నది తెలియదు. మనకి మెయిన్ జానంలో ఉన్న వాళ్ళకైనా అంటే కొత్త వాళ్ళకైనా సరే ఏంటి అంటే మనకు ముందు బాడీ సరైన స్థితిలో అది ఉండాలి. మనం ఎంతసేపు కూర్చున్నా, ఎలా కూర్చున్నా తిమ్మిర్లు రాకూడదు, రక్త ప్రసరణ పూర్తిగా జరగాలి. ఇలా జరగట్లేదన్న క్రమంలోనే నేను ఇవన్నీ తెలుసుకోవాలి, ఇంకా బాగా తెలుసుకోవాలన్న విషయంలోనే నేను గురుస్థానం నుంచి బయటికి వెళ్ళి ఆయుర్వేదం నేర్చుకున్నాను. ఆయుర్వేదం నేర్చుకుని ఎందుకు అంటే మెయిన్ కారణము, ఇక్కడ నేను వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ అంటే ఒకళ్ళు లేకపోతే ఆ పని నెరవేర్చడానికి వేరే వాళ్ళు వస్తారు. కానీ అది నేనేమనుకున్నాను అంటే మనం 10 మందికి చెబుతున్నాం ప్రచారం ద్వారా, క్లాసుల ద్వారా చెబుతున్నప్పుడు ఇంకా మనం స్కూల్స్కి, కాలేజీలకు వెళ్ళినా సరే అది ఇంకా మాంసాహారం తినొద్దు అంటారా, తినకపోవడం వల్ల బాడీలో ఏం జరుగుతుందని చెప్పి అడిగే క్వశ్చన్స్ నన్ను. దానివల్ల మన ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో చెప్పండి అంటున్నారు. అంటే ధ్యానం చేసేవాళ్ళు శాకాహారమే తినాలని చెప్పి అనడం వల్ల అది మానవుల ఆహారం కాదు, WHO కూడా చెప్పింది అంటున్నారు తప్ప బాడీలో ఏం జరుగుతుందనే తెలియట్లా. ఇంకా స్పష్టంగా చెప్పాలి. జనాలకి ఏంటంటే క్లారిటీ కావాలి. ఇప్పుడున్న జనాలందరికీ సొసైటీలో క్లారిటీ కావాలి. క్లారిటీ లేనిదే ఏ పని కూడా చేయట్లేదు. అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ధ్యానము, ఈ ఆహారం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది మనకి కరెక్టేనా అని చెప్పి అన్ని లాజిక్ మైండ్తో క్వశ్చన్ వేసుకున్న వాళ్ళు చాలామంది. తప్పులేదు, మనం ధ్యానంలో రాకముందు కూడా 1,000,000 లక్ష క్వశ్చన్లు మనకు వచ్చినాయి. అలాంటి క్రమంలో నేను నేర్చుకుని 10 మందికి చెప్పాలి, నేర్చుకుని ఇక్కడికి వచ్చి 10 మందికి చెప్పాలి, అందరికీ తెలియాలని చెప్పి నేర్చుకుని వచ్చాను. మెయిన్ ఏంటంటే కూరగాయలు మార్చుకోవాలి. మనం ఏ కూరగాయలు తింటున్నాము ఏంటి అని చెప్పని. మనం పేస్ట్ ఏం వాడుతున్నాం? పేస్ట్ సరైంది కాదు. పేస్ట్ తయారీ కూడా కెమికల్స్తో తయారు చేసింది. పేస్ట్ వల్ల ఎన్నో రోగాలు. పేస్ట్లో కూడా మాంసాహారానికి సంబంధించిన వ్యర్థాలు కూడా వేస్తారు దాంట్లోకి. అది గట్టిగా చూయింగ్ గమ్లా బయటికి ఇలా రావడానికి కూడా 4-5 రకాల రసాయనాలు కలుపుతారు. గ్లిజరిన్ కొన్ని కలుపుతారు. అదే నుండి సోప్స్ కూడా, బట్టల సోప్స్ కానీ, బాత్ సోప్ కానీ, ఇవన్నీ కూడా ఎన్ని వల్ల కూడా మనిషికి చాలా డ్యామేజ్ జరుగుతుంది, ఎన్నో రకాల క్యాన్సర్లకి. ఇవన్నీ కూడా మార్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పనే నా సంకల్పం. ఇంకోటి ఏంటంటే
మనము మెయిన్ తీసుకునే ఆహారము మార్నింగ్ లేగంగానే ఒక హాఫ్ లీటర్ వాటర్ అన్న వేడి నీళ్ళు తాగాలి. ఎందుకు తాగాలో చెప్తా. ఎర్లీ మార్నింగ్ ఎందుకు తాగాలో నేను చెప్తా. 7-8 లోపు టిఫిన్ అన్నా చేయాలి. ఆయిల్కి సంబంధించిన ఫుడ్ కాదు, వైట్ రైస్కి సంబంధించిన ఫుడ్ కాదు. వైట్ రైస్ ఉప్మా అవ్వచ్చు, ఇడ్లీలో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వైట్ రైస్కి సంబంధించిన ఫుడ్ కాదు. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మార్నింగ్ 11 to 1 లోపు ఫుడ్ తినాలి. ఆసన సిద్ధి పొందాలి అని అనుకుంటే. ఎందుకు అంటే మార్నింగ్ 10 లోపు కఫ ప్రక్రియ, మనకి త్రిఫల ప్రక్రియలు అని చెప్పి ఉంటాయి. వాత పిత్త కఫాలు ప్రతి మనిషికి, హ్యూమన్ బాడీలో ప్రతి మనిషికి వాత పిత్త కఫాలు ఉంటాయి. దాన్ని బట్టే మనకి సిస్టమ్ అన్నది నడుస్తుంది. భోజనం కూడా 11 to 1 లోపు ఎందుకు అన్నామంటే అప్పుడు అగ్నిగుణం బాగా ఎక్కువ ఉంటుంది దానికి. మనం అప్పుడు ఎంత తిన్నా అరిగించుకునే శక్తి మనకు వస్తుంది. ఈవినింగ్ 7-7:30 లోపు తినాలి. అంటే ఇప్పుడున్న మనకి ఉన్న కాలమాన పరిస్థితి ఏంటంటే మనకి చదువులు అవ్వచ్చు, లేకపోతే ఏమన్నా ఉద్యోగాలు అవ్వచ్చు, టైం మనకి సెట్ అవ్వట్లేదు. కానీ పూర్వం మనకి 7 లోపే భోజనం చేసేసి పడుకునే వాళ్ళు. 8 లోపు అసలు మనకి దీపాలు కూడా ఉండే కాదు. ఆ వాతావరణం నుంచి మన ఫాదర్స్ అందరూ కూడా ఆ వాతావరణం నుంచి ఇక్కడికి మనకు వచ్చారు. ఇప్పుడున్న సిస్టంలో ఏంటంటే ఆ టైమింగ్ కుదరట్లా. ఎప్పుడు పడితే అప్పుడు తినడము. ఆకలేసినప్పుడు తింటున్నారా, లేకపోతే మనకి టైం అయిపోయిందని చెప్పి తింటున్నారా? చాలామంది చెప్పండి. టైం అవుతుందని. మీరు ఆకలేసినప్పుడు తింటున్నారా, లేకపోతే టైం అయిపోయింది మళ్ళీ దొరకదు అని తింటున్నారా? ఆకలేసినప్పుడు ఫుడ్ దొరుకుతుందా మీకు ఆ టయానికి? వాస్తవంగా అయితే ఆకలేసినప్పుడు తినాలి. టైం అయిపోయినప్పుడు ఆకలేస్తుంది అనుకున్నప్పుడు నిజమా అబద్ధం ఆకలా అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే కూర్చుని మరి కింద కూర్చున్నా ఇలా కూర్చుని 2 నిమిషాలు కళ్ళు మూసుకుని బ్రీత్ అబ్జర్వ్ చేయండి. బ్రీత్ అబ్జర్వ్ చేయడం వల్ల మనలో కలిగే అది ఆకలికి తత్వం అది కాదా అన్నది తెలుస్తుంది. నిజమైన ఆకలి ఉన్నప్పుడే మన జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది. ఇలాంటి నేను ఆయుర్వేదంలో కూడా నేర్చుకుని జూమ్ సెషన్స్ పెట్టడం కూడా నేను స్టార్ట్ చేశాను. డిసెంబర్లో స్టార్ట్ చేసి చాలామందికి ఆసన సిద్ధి పొందడం ఎలాగా, యోగాసనాలు చేయడం వల్ల ఏమొస్తుంది, సూర్య నమస్కారం వల్ల ఏం జరుగుతుంది, ఈ చేసుకున్నాక మన సంబంధించిన ఆనాపానసతి చేయడం వల్ల వెంటనే ఆసన సిద్ధి ఎలా పొందవచ్చు, అంటే స్థిర సుఖాసనంలో మనము ఎంతసేపు కూర్చున్నా శూన్యస్థితిలో ఉండడం ఎలాగా. మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలామందికి కూర్చోగానే ఒక 10-15 నిమిషాల్లో శూన్యస్థితిలోకి వెళ్ళిపోతున్నారా? ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయా చెప్పండి. మీకు వస్తున్నాయి. మీకు సార్ ఎంతసేపు వస్తుంది? కట్ చేస్తున్నారా? కట్ చేసే క్రమం ఎంతసేపు వస్తుంది? తగ్గినాయి. నేను ధ్యానం చేసే టైమింగ్ ఒకటి పెట్టుకోండి. చేసుకున్నాక మీకు బయట కుదరలేదు అంటే గురుస్థానికి వస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తానికి ముందు ఒక 20 నిమిషాల ముందు ఫోన్ ఆపేయండి. ఫోన్ సిగ్నల్స్ కూడా మీ బాడీకి టచ్ అవ్వకూడదు. దానివల్ల చాలా ఎఫెక్ట్ అది ఉంది. ఎందుకంటే నేను చాలా జూమ్ సెషన్లో చెప్పింది కూడా ఇదే మెయిన్. టీవీలు చూడడం, టీవీలు చూస్తూ ఫోన్ మాట్లాడడం, టీవీ చూస్తూ భోజనం చేయడం, టీవీ చూస్తూ ఏదో ఒక పని చేయడం, దాని వల్ల జీర్ణ వ్యవస్థ కోల్పోతున్నాం. గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది? మనం ఏమైనా ఫుడ్ తినంగానే అరగట్లేదని చెప్పి బయటికి వెళ్ళి కిన్లీ సోడా కానీ థమ్సప్ కానీ తాగాల్సిన పరిస్థితి ఏంటి? థమ్సప్లో ఏం కలుస్తుందో తెలుసా? థమ్సప్లో మన పని తీసి దాంట్లో వేయండి, మరుసటి రోజు కల్లా పండు కనపడదు. అంత డేంజర్. నేను చెప్పిందల్లా కరెక్టో కాదో మీరు గ్రహించండి. మీకు తెలిసిన WHO అని మీరు అడగండి. WHO ఏంటో తెలుసా?
ఆ. చిన్నపిల్లలు స్నాక్స్ తింటారు, దాంట్లో ఎంత కెమికల్ ఉంది, దాంట్లో ఎంత వాళ్ళకి వాళ్ళకేంటన్నది నాలుగుకి, చిన్నపిల్లకి ఏముంది ఏమి తెలియదు, వాళ్ళకి టేస్టీగా ఉండడానికి టేస్టీగా ఉండేవి ఎన్ని వేస్తారు కెమికల్స్. చిన్నపిల్లల వాళ్ళు వాళ్ళ పేగులు ఎంత, వాళ్ళ గట్ హెల్దీ ఎంత ఉంటుంది చెప్పండి. పేస్టులు నాకేస్తారు, మొత్తం మింగేస్తారు. ఆ పేస్ట్ ఎంత డేంజరు. పెద్దవాళ్ళైనా సరే తెలుసుకుందాం ఏం జరుగుతుంది ఏంటి. మన చిన్నప్పుడు కూడా చాలామంది మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ మన ఫాదర్స్ కూడా టూత్ పౌడర్ కూడా కాదు, కచ్చుకుతో వాడేవాళ్ళు. కచ్చుక అంటారు, ఐడియా ఉందా? బొగ్గుతోనూ పిడకలతో చేసిన కచ్చుక. అది ఏంటంటే అది తయారు చేసుకునే విధానం కూడా నేను మీకు చెప్తాను. తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఆయుర్వేద షాపుల్లో అది ఉంటాయి. ఈ పేస్టులు వాడడం వల్ల మనకేంటంటే పళ్ళు ఎక్కువ కాలము హెల్తీగా ఉండవు. ఇంకోటి మనము తీగజాతి ఆహారాలు ఎక్కువ తినాలి. ఆసన సిద్ధికి మెయిన్ పాయింట్ అంటే తీగజాతి ఆహారాలు ఎక్కువ తినాలి. అందరూ తినవచ్చా అంటే మీరే తెలుసుకోండి. వాత పిత్త కఫాల్లో మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకే తెలుస్తుంది. ఇప్పుడు అవును, అయినా తీగజాతి దాంట్లో వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది. మనకి లైట్ ఫుడ్ కావాలి. ఇప్పుడున్న సొసైటీలో ఎంత తినేస్తున్నాం మనం ఫుడ్? 3 సార్లు 4 సార్లు. ఎందుకంత ఆకలేస్తుందో గమనించారా? చాలామంది ఇప్పుడు నాకు జూమ్ క్లాస్లో కొంతమంది డౌట్స్ ఏంటి ఉందా అని చెప్పినప్పుడు కొంతమంది ఏమన్నారంటే, సార్ మాకు నైట్ 11ంటికి కూడా భోజనం అంటే 9-10ంటికే మేము తింటాము, మళ్ళీ మేము 11-12ంటికి నిద్రపోవాలనుకున్నప్పుడు మళ్ళీ మేము భోజనం చేయాలని మేము అనుకుంటాము, రోజుకి ఎన్నిసార్లు తింటున్నాము కూడా తెలియట్లేదు, బాడీ అంతా వీక్ అయిపోతుంది అంటున్నారు. ఆ వీక్ ఎలా అవుతుంది అని కూడా నేను ఏమని చెప్పాను? టీవీ ఎక్కువ చూస్తాం వల్ల, సెల్ ఫోన్స్, నైట్ పూట సెల్ ఫోన్ ఎక్కువ చూస్తాం వల్ల బ్లూ కిరణాలు పడతాయి. అవి మన కంటి పొరని నాశనం చేస్తాయి. దానివల్ల మొత్తం ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. నిద్ర వ్యవస్థ కోల్పోతాం. మనం పరిపూర్ణంగా 8 గంటలు 7 గంటలు నిద్రపోవాలి. ధ్యానం బాగా చేసేవాళ్ళు అయితే 4 గంటలు పరిపూర్ణమైన నిద్ర ఉన్నా చాలంటారు. అంత ప్యూరిటీగా ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారంటే హ్యాపీ, ఉండాలని నేను కోరుకుంటున్నా. కూర్చున్నాము 10 నిమిషాలు కూర్చున్నాము, పావుగంట కూర్చున్నాము అంటే ధ్యానం కాదు. ప్రతి మనిషి 3 గంటలు జీవితాంతం కూర్చుంటే, ఒక 3 గంటలు అలవాటైన వాళ్ళు 3 గంటలు జీవితాంతం కూర్చుంటే వాళ్ళకి ఏ రోగము దగ్గరికి రాదు, ఎలాంటి సమస్య దగ్గరికి రాదు. ఆహారం కూడా మితంగా తినగలుగుతారు. ఎందుకంటే ఆహారం, ప్లేట్లో ఉన్న ఆహారము మనకి ఎంత ఆకలేస్తుంది, 100% ఆకలేస్తుంది అంటే 50% ఆహారమే ప్లేట్లో పెట్టుకోవాలి. 25% పావుగంట దాటాక వాటర్కి ఇవ్వాలి. తినేటప్పుడు వాటర్ ఎక్కువ తాగుతారు. అలా వాటర్ తాగితే జీర్ణ వ్యవస్థ కోల్పోతాం, ఎరగదు. ధ్యానంలో కూర్చుంటాం, పావుగంటకి 10 నిమిషాలకి గ్యాస్ తేపులు, స్థిరంగా కూర్చోలేము. గమనించారా ఎందుకు అన్నది? ఎందుకు గమనించారా? గమనించలేదు. మనకి ఒకటి క్వశ్చన్ వస్తుంది అనుకుంటే దాని వెనకాలే ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుంచే కదా. ఆన్సర్ కూడా దాని వెనకాలే ఉంటుంది. మనం తింటున్నాము, దానితో పాటు అంటే ఎప్పుడన్నా గొంతుకు అడ్డుపడితేనే ఒక గుట్టకు వెయ్యాలి. మనకి తీర్థం ఇస్తారు, మొత్తం దాంట్లో ఉన్న చెంబులో ఉన్నది మొత్తం తాగేనని చెప్పి ఎవరు కదా. ఎందుకంటే మధ్యలో తీర్థం ఉన్న తులసాకులతో వేసిన తీర్థం ఎందుకు ఇస్తారంటే, మనం అప్పుడు ప్రసాదం తీసుకున్నాక లేకపోతే తీసుకున్నాక గొంతుకు అడ్డుపడకుండా ఉండడానికి తీర్థం అది ఇస్తారు. గొంతుకు అన్నమైనా సరే గబుక్క అంటే ఎందుకు గొంతుకు అడ్డం పడద్ది? నమిలి తినాలి.
నమిలి ఎంతమంది తింటున్నారు చెప్పండి నాకు ఒకసారి. భోజనం నమిలి ఒకటి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి. ఒకళ్ళు ఎత్తారు కదా నేను కూడా ఎత్తితే బాగుంటుందని కాదు, మీ మనస్సాక్షిని అడగండి. ఎన్నో క్లాసుల్లో నమిలి తినాలి, ఎలా తినాలని చెప్పారు. చెప్తాను. నమిలి ఎంతమంది తింటున్నారు చెప్పండి. నమిలి తినడం వల్ల ఏం జరుగుద్దు చెప్పండి. నమిలి తినడం వల్ల ముందు ఏమి ప్రొడ్యూస్ అవుతుంది? నమిలి తింటున్నారు కదా, నమిలి తినడం వల్ల ఏం ప్రొడ్యూస్ అవుతుంది? లాలాజలం. మనిషికి లాలాజలం ప్రొడ్యూస్ అవ్వకపోతే జీర్ణ వ్యవస్థ పనిచేయదు. జీర్ణ వ్యవస్థ పనిచేయదు అనుకుంటే ఏ ఆర్గాన్స్ పనిచేయదు, అన్నీ డ్యామేజ్ అవుతూ వస్తాయి. అలా డ్యామేజ్ అవ్వడం మీకు ఇష్టమా? ముందు మెయిన్ డైజెషన్ సిస్టమ్ బాగుంటేనే మన ఆహారం నమిలి తినాలి, మాట్లాడుతూ తినకూడదు. ఏ పైన ఒక దాని మీద శ్రద్ధ తీసుకుని. ఇప్పుడు మీరు ట్రాఫిక్లో వెళ్తారు, బైక్ మీద అది వెళ్తారు, లేకపోతే కారులో అది వెళ్తారు, మాట్లాడుకుంటూ వెళ్తే యాక్సిడెంట్ అవుతుందా అవ్వదా? అంటే ఒక పని మీద పోలీసులు అయినా సరే ఎందుకు కేసులు రాస్తారు చెప్పండి? వాళ్ళకి ఏమైనా సరదానా? మన ఆరోగ్యం మనం బాగుండాలనే కదా. శ్రద్ధగా వెళ్తేనే మనం గమ్యస్థానానికి చేరుకుంటామనే కదా. అలాగే ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి, ఆ పని మీదే దృష్టి ఉండాలి. భోజనం వండినా సరే భోజనం వండేటప్పుడు సీరియల్స్ ఏమైపోతుంది, లేకపోతే ఫోన్ వస్తుంది, ఫోన్ రాలేదు, లేకపోతే నాకు వర్క్ చేస్తాను అంటే భోజనం తయారవ్వదు పరిపూర్ణంగా. మీరు మనస్ఫూర్తిగా సంతోషంగా ఏ పని చేసినా సంతోషంగా చేయండి. మీరు ఉప్పు కారం లేకపోయినా అమృతంలా ఉంటుంది. ఎందుకంటే మీ బ్రెయిన్లో మొత్తం అంతా నేను సంతోషంగా వంట వండుతున్నాను, ఎదుటోళ్ళకి సంతోషంగా పెట్టడానికి వంట వండుతున్నాను, లేకపోతే మా పిల్లలకి సంతోషంగా పెట్టడానికి వంట వండుతున్నాను. తినేటప్పుడు కూడా టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ కూడా తినాలా? అలా తినడం వల్ల మనం ఆసన సిద్ధి పొందలేము, ఏది పొందలేము. ఏదైనా ఒక గమనిక కావాలి. ఏ పని చేసినా సరే ఒక శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ లేకపోతే ఏ పని చేయలేము. చెప్పేది అర్థమవుతుందా? అయ్యో అలాగా స్టన్ అయిపోయారు. నేను చెప్పేది అర్థమవుతుందా లేకపోతే అది నిజమా కాదా అని మీకే తెలియట్లేదా అని చెప్పి నాకు తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే మనము తాగే వాటర్ సరైన వాటరేనా? తెలుసా తెలీదా మీకు? మినరల్ వాటర్ అంటున్నారు. మినరల్ వాటర్ సరైన వాటరా? ఇప్పుడు మనము ఇది వరకు ఒక 20 సంవత్సరాల క్రితం వరకు మినరల్ వాటర్ అన్నది తెలియదు. మనము బోర్ వాటరో లేకపోతే మన ఇంటికాడ నూతులు ఉంటాయి, బావి, ఆ వాటర్ తాగేవాళ్ళం. ఎంత బాగుండే. 20 సంవత్సరాల వరకు కూడా ప్లాస్టిక్ ఎక్కువ ఉండేది కాదు భూమిలో. ఇప్పుడు ప్లాస్టిక్ బాగా ఎక్కువైపోయింది. సముద్రంలోకి ప్లాస్టిక్ ఎంత కలుస్తుంది? 1,30,00,000 టన్నులు కలుస్తుంది. అంత ప్లాస్టిక్ వాడేస్తున్నాం మనం. మైక్రో ప్లాస్టిక్ కూడా కలుస్తుంది. భూమిలో కూడా మనము తినేసినవన్నీ ప్లాస్టిక్ అలా పాడేస్తుంటే 500 సంవత్సరాలకి 300 సంవత్సరాలకు కూడా ప్లాస్టిక్ అలాగే ఉండిపోతుంది. అవి చిన్న చిన్న రేణువులుగా మైక్రో ప్లాస్టిక్ కింద వచ్చి అవి మళ్ళీ భూమిలో నుంచి వాటర్ ప్లాంట్లో వాటర్ తీసి మనకి అది ప్యూరిఫై చేస్తున్నామని చెప్పి చేస్తే దాంట్లో ఖనిజాలు అది వంటల మనకు కావాల్సినవి. అలా ఉండవడంలో మైక్రో ప్లాస్టిక్ దాంట్లో కలుస్తుంది. ప్లాస్టిక్ బాడీకి ఎంత ప్రమాదం? క్యాన్సర్లు వస్తాయి. మనకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు 20 సంవత్సరాలు అంటే ఇంచుమించు అందరికీ 20 నుంచి 25 లోపు అది ఉంటాయి, 30 లోపు. 20 సంవత్సరాల నుంచి వాటర్ తాగుతున్నారు అంటే 30 సంవత్సరాలు వచ్చేసరికి కాళ్ళు ఆగుతున్నాయి అంటే వయసు మీద పడుతుంది కదా, కాళ్ళు ఆగుతున్నాయి అంటారా? 20 సంవత్సరాల నుంచి నేను సరైన హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కాళ్ళు ఆగుతున్నాయి అని మీరు అంటారా చెప్పండి?
ఏదో సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, సరిగ్గా వాటర్ తాగకపోవడం వల్ల డాక్టర్ గారిని అడిగితే సరైన ఫుడ్ తీసుకోవాలి, సరిగ్గా మీరు వాటర్ తాగట్లేదేమో అని చెప్పి అంటారు తప్ప, మీరు వాటర్ ప్లాంట్ వాటర్ తాగడం వల్ల ఇలా తేడా వస్తుందని చెప్పారు ఎవరికన్నా? చెప్పలేదు. దేనికి చెప్పలేదు? దాంట్లో మైక్రో ప్లాస్టిక్ కలుస్తుంది. మనకి సరైన పోషకాలు అందాల్సినవి అందట్లేదు. దానివల్ల వాటర్ లోపలికి వెళ్ళినప్పుడు మన బోన్స్లో ఉన్న కాల్షియాన్ని పీల్చుకుంటుంది. బోన్స్లో కాల్షియం పీల్చుకుంటే బోన్స్ ఏమైపోవాలి? మనకి 25-30 సంవత్సరాల లోపు మన కాల్షియం పరిపూర్ణంగా పనిచేస్తుంది. తర్వాత తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గడానికి కారణం ఏమిటి? మనం బాడీకి ఏమిస్తున్నాం? ఎన్ని సరైన క్రమంలో ఇవ్వకుండా నాకు ధ్యానం వచ్చేయలేదు, ధ్యానం రావట్లేదు, నీకు కూర్చుంటున్నాను రావట్లేదు అని చెప్పేసి అని చాలామంది చెబుతున్నారు జూమ్ క్లాసుల్లో కూడా నాకు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము అంటే, మనం అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని కాదు, సారీ, ఏం చేస్తున్నాం ఏంటని వాళ్ళని అడిగితే ఒక్కసారి కళ్ళు మూసుకొని క్వశ్చన్ వేసుకోండి. పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకున్న లోపు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఎలాంటి వాటర్ తీసుకుంటున్నారు, సరైన క్రమంలోనే మీరు భోజనం చేస్తున్నారా, ఆకలేసినప్పుడే తింటున్నారా అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే, మనకి తమోగుణం రజోగుణాలు పెరుగుతున్నాయి. దానికి కారణాలు ఏంటో తెలుసా? మనం బయట కూడా అంటే ధ్యానం చేస్తున్నాము అంటే సాత్విక ఆహారమేగా తీసుకుంటున్నామని మీరు అనుకుంటున్నారు. వండేవాడు సాత్వికంగా ఉంటున్నాడా? గమనించారా? మనం ఏం తింటున్నామో మనం వండే వాళ్ళ మైండ్ సెట్లో కూడా అంత పరిపూర్ణంగా ఉండాలని అంటారు ధ్యానం చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా మనకి తినే ఆహారం కూడా పరిపూర్ణంగా, బయటతోనే సరే పరిపూర్ణంగా ఉండాలి. దాంట్లో వాళ్ళ ఆలోచనలు కూడా మనం మైండ్లోకి వెళ్ళకూడదు అంటే మనం ధ్యాన స్థితి ఎంత ఉండాలి? మన మాటల వల్ల ధ్యానం ఎంత కోల్పోతున్నాం? సరైన మాటలు మాట్లాడుతున్నామా? చాలామంది అడిగిన దానికే క్వశ్చన్కి సమాధానం చెబుతున్నామా? అడగని దానికి కూడా మన నోట్లో నుంచి జవాబులు వస్తున్నాయా? అది నేను నిందించడం కాదు, ఎవరికాలు క్వశ్చన్ వేసుకోండి. ఇంకోటి మెయిన్ కారణము, ధ్యానము చేయాలి, స్వాధ్యాయనం చేయాలి, ఇంకోటి సేవ చేయాలి. సేవ చేయాలని చెప్పి తెలుసు. చాలామంది కనపడితే సేవ అంటారు. బాబోయ్ నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పి తప్పుకుంటున్నారు. సరే, వాళ్ళకి ఏదో పర్సనల్ పనులు ఉండొచ్చు, కానీ మీకు నిజంగా పర్సనల్ పనులు ఉండితే హ్యాపీ. ఎందుకంటే మీ పేరెంట్స్ గురించే కదా పర్సనల్ పనుల గురించి. మీరు వాళ్ళు ఇంతకాలం కని పెంచారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, సాధించాలనే ఆ పర్సనల్ పనులన్నీ మీరు చూసుకుంటూ ఉంటారు. పర్సనల్ పనిలో కూడా మనం ధ్యానానికి ఎలా టైం కేటాయిస్తున్నామో, ఈ ప్రచారం అంటే సేవ, ఈ ప్రచారం అవ్వచ్చు, గురుస్థానం అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఒక సేవ చేస్తున్నామంటే దాంట్లో పరిపూర్ణంగా చేస్తున్నాం అన్నది మీరు గమనించండి. సేవ అంటే రెండు రకాలు. తన్మన్ దన్ అని చెప్పి మనం అనుకుంటున్నాము. ఇంకోటి 2 ఉన్నాయి. ఏంటో చెప్పగలుగుతారా? మనం సేవ 2 రకాలుగా చేయగలగాలి, కానీ ఒక రకమే చేయగలుగుతున్నాము, అది కూడా పరిపూర్ణంగా చేయట్లా. ఇంటర్నల్ సేవ, అవుటర్ అంటే బాహ్యంగా చేయగలుగుతున్నాం. బయట ఎవరికన్నా అన్నం కావాలంటే పెట్టించడం, లేకపోతే వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినంటే చూస్తాం, ఇంట్లో వాళ్ళకైనా సేవ చేయడం, లేకపోతే ఏమన్నా గుళ్ళకి కానీ ఏమైనా దాన ధర్మాలు చేయడం, లేకపోతే పిరమిడ్లకి మీరంతా చేస్తున్నారు కదా, నాకు టైం కుదరట్లేదండి, నా వంతు నా దగ్గర నేను సంపాదించుకుంటున్నాను, నేను సేవ చేస్తాను అంటే గురుప్రసాదం. అలా సేవ చేయబట్టే కదా మనకి ఇంత ఇదిగా గురుప్రసాదం మనకు వస్తుంది. ఏదో ఒకటి వాళ్ళల్లో ఒకళ్ళు ధ్యానం చేసే మేము ఎనర్జీని నింపి మేము సేవ అందిస్తామంటే చేయండి తన్మందాన్లో. ఇంకోటి ఏంటి? ఇంటర్నల్ సేవ. ఇంటర్నల్ సేవ దేహమే దేవాలయం అని చెప్పి మనం అంటున్నాం. ఈ దేహమే దేవాలయం అని చెప్పి అది అన్నాం. ఈ దేవాలయాన్ని సరిగ్గా మనం చూసుకుంటున్నామా? ఒక్కొక్క ఆర్గాన్ని చూసుకుంటున్నామా?
సడన్గా యాక్సిడెంట్ అయితేనే కాలు ఇరిగి చెయ్యి ఇరిగితేనే స్పాట్లో ఎంత అవుతుందో మనకి తెలియకుండా వెంటనే కాలో చెయ్యో ఏదో ఒకటి మన ప్రాణం మీదకి వస్తుంది. కాబట్టి డాక్టర్ 1,00,000 అడుగుతున్నాడా 2,00,000 అడుగుతున్నాడా అని చెప్పి ఆలోచించకుండా వెంటనే వెళ్ళి డబ్బులు కడుతున్నాం. కానీ అలా కట్టే కాకుండా ముందే మన ఆర్గాన్స్ని ఎందుకు మనం గమనించుకోలేకపోతున్నాం? మన ఆర్గాన్స్ని ఎంత సేవ చేసుకుంటూ కాపాడుకుంటేనే మనకి బాహ్యంగా ఎదుటి వాళ్ళకి సేవ చేయగలుగుతాము. సేవ చేస్తేనే కర్మలు దగ్ధం అవుతాయి. సేవ చేస్తేనే ధ్యాన స్థితి కుదురుతుంది. ఇది వాస్తవం. నిజమో కాదో అని కూడా మీరు ఫోన్ని చాలా రకాలుగా వాడతారు. చాలామంది ఎలా వాడుతున్నారో కూడా నేను అడగను. ఇప్పుడే నువ్వు ఒక్కొక్కరిని అడిగి నేను లేపి నీ అడగను. మీ 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 ఊహకి నీ వదిలేస్తున్నాను. ఎందుకు అంటే ఫోన్గా వాడాలి, వస్తువుని వస్తువులా వాడాలి. అలా ఉన్నప్పుడే మన నాలెడ్జ్ పెరుగుతుంది, లేకపోతే పెరగదు. ఫోన్ ఎన్నో రకాలుగా జ్ఞానానికి ఉపయోగించుకోవచ్చు. సరదాగా ఉండడానికి సోషల్ మీడియాలో జబర్దస్త్ అని చిన్న చిన్న షార్ట్స్ అని చెప్పిస్తున్నారు. అలా సరదాగా ఉన్న టైంలో రూమ్స్లోకి వెళ్ళి మనము హాస్టల్లో ఉండి సరదా అన్న టైంలో సోషల్ మీడియాని ఎంత సక్రమంగా ఉపయోగించుకోగలుగుతున్నాము. నాకు ఒక అతను జూమ్లో కూడా మొన్న జనవరిలోనే ఎప్పుడో పరిచయం అయ్యి, సార్ నాకు ఇది ఒక 10 నిమిషాలు ఏదో సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాలో చూద్దామని చెప్పి 10 నిమిషాలు నేను ఏదో సరదా పడుకునే టైంలో నేను పెట్టుకున్నాను సార్, అప్పటిదాకా ఏదో పని చేశానని చెప్పని 10 నిమిషాలు అనుకున్నాడు. 9:30కి చూస్తాం మొదలెట్టి 1 గంటకి పడుకున్నాడంట. హెల్త్ ఎంత డ్యామేజ్ అది అవ్వాలి చెప్పండి. దానివల్ల ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అది అవుతాయి. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోవడానికి కారణం కూడా అదే. అంతవరకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ట్యాబ్లెట్లు వాడి లక్షల కోసము పిల్లల కోసము డబ్బులు ఇచ్చి కృత్రిమంగా ఏర్పరచుకోవడం ఇష్టమా? చాలామందికి పిల్లలు పుట్టాలంటేనే ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ అసలు లేదు. ఆయుర్వేదంలో కానీ మన శాస్త్రాల్లో కానీ ఆపరేషన్ పద్ధతి అసలు లేదు. సహజంగా ఎలా వస్తుంది తెలుసుకుందాం. 10 నిమిషాలు పావుగంట ఫోన్ చూడండి, తప్పలేదు. మనకి ఇంకా అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి? మనం ఇంత దూరం వచ్చాం, ఎక్కడో ఉన్న పేరెంట్స్ని వదిలి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటున్నాము, మన సమాజానికి మనం ఏం చేస్తున్నాము మెయిన్ కావాలి. పక్కన వాళ్ళు అలా చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ స్థితి ఏంటో మనకి తెలియదు. మనం ఏం చేస్తున్నాం అన్నదే కావాలి మనకి. రేపొద్దున్న మంచైనా ఇటు పలానా సురేష్ పలానా రమేష్ మంచోడని చెప్పి అంటారు. చిన్న తేడా వస్తే నీ వల్ల ఎంటైర్ టీమే నాశనం అది అయిపోయింది, నీ వల్ల అంతా నాశనమే అని చెప్పి తిడతారా లేదా? సొసైటీలో కూడా అంతే. మనం ఏదైనా సరే మనం చేసే పని సక్రమంగా చేసుకుంటూ వెళ్తే విజయం అదే మీకు వస్తుంది. చాలామంది జాబులు చేయడానికే కదా ఇంత దూరం మీరు వచ్చింది. చదువుకున్న దానికి మనం ఏం చేస్తున్నాము, ఏదో ఒకటి కోర్సు నేర్చుకుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి జాబ్ చేయాలి. ఈ మధ్యకాలంలో ఈ స్ట్రెస్ మనకి లేనిపోయినవన్నీ బ్రెయిన్లోకి ఎక్కించుకోవడం వల్ల ఈ స్ట్రెస్ వస్తుంది. దాన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి? గురుస్థాన్ వేదిక ఉంది, రండి. ఏదో మీకు పని ఉన్నప్పుడే కాదు, పని లేనప్పుడు కూడా మీరు రండి, ఖాళీగా ఉన్నప్పుడు రండి. సరదాగా సినిమాలో 2.5 గంటల తర్వాత మీకు ఎంజాయ్మెంట్ మీకు వస్తుందా చెప్పండి? బయటికి వెళ్తారు, పార్కులకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, వెళ్ళొద్దని అంటారు. అన్నీ కావాలి మనకి. పత్రికారు అన్నింటిలోనూ మనకి ఎంతో నాలెడ్జ్ కావాలని చెప్పి అంటారు. కూర్చోండి, ఒక్క 10 నిమిషాలు మనం ఈరోజు ఏం చేసాము, ఏం నేర్చుకున్నాము, ఏం నేర్చుకోవాలి అది ఆలోచించి ధ్యానంలో కూర్చోండి. మనం ఏం చేయాలనుకుంటున్నామో పక్కన వాళ్ళు కూడా అడగక్కర్లేదు. మీరు క్వశ్చన్ వేయక్కర్లేదు. పక్కన వాళ్ళ జవాబు మీ జవాబు అవుతుందా అంటే తనకి మైండ్కి నచ్చింది చెబుతారు, మీకు మైండ్కి నచ్చింది మీ అంతరాత్మ మీరు అడగండి. పేరెంట్స్కి ఇంత భాగం నేను కేటాయించాను, నా భవిష్యత్తు కోసం నేను ఈ టైంని కేటాయించాను,
నా ఎదుగుదల కోసం, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము నేను ఇంత టైం కేటాయిస్తున్నాను, 10 మందికి నాలాగా మంచి చేయడానికి నేను ఒక సేవ ఇంత టైంని కేటాయిస్తున్నాను. కేటాయించిన రోజున మీకేం కావాలన్నది ప్రత్యేకంగా అడగక్కర్లేదు. మనం ఎందుకు వచ్చాము అన్నది తెలుసుకోవడానికే ధ్యానం. ధ్యానం అంటే ఏమిటి? దేవయానం. దేవుళ్ళుగా రూపాంతరం చెందిన దానికి తెలుసుకోవడం. మనం ఏంటన్నది తెలుసుకోవాలి. మన లైఫ్ ఏంటన్నది. ఇప్పుడు మీరున్నారు, మీ హాస్టల్ ఎక్కడో, మీ ఇల్లు ఎక్కడో తెలియకపోతే మీరు వెళ్తారా? గమ్యస్థానానికి మీరు వెళ్తారా? వెళ్ళలేరు. గురుస్థానం తెలియకపోతే మీరు వస్తారా? రాలేరు. మన లైఫ్ ఏంటి? రమణ మహర్షి గారు ఆయన కూడా అన్నదేంటి? నువ్వెవరో తెలుసుకో. నువ్వెవరు అంటే నిన్ను నువ్వు మనం అంతరాత్మలో తెలుసుకోవాలంటే బయట కళ్ళు తెరిచి చూస్తే ఏది మనకు తెలియదు, కళ్ళు మూసుకుంటేనే తెలుస్తుంది. ఎవరైనా కోపం ఎక్కువగా వస్తే శాంతించు 2 నిమిషాలు కళ్ళు మూసుకో, వాటర్ తాగు, శాంతించు, కామ్గా కూర్చో, 2 నిమిషాలు కూర్చో, తగ్గుద్ది అంటారు. ఎందుకు? ప్రశాంతతలో అంత ఉంది. ఎక్కడో ఆన్సర్ కోసం పరిగెత్తొద్దు. ఏది కావాలన్నా ఇక్కడికి రండి. గ్రూప్ మెడిటేషన్లో మీకు కావాల్సింది దొరుకుతుంది. బయటికి వెళ్ళిపోయి దొరకట్లేదు. మనకి ఇక్కడ ఉన్నప్పుడు శ్రద్ధగా వినగలుగుతున్నాము, బయటికి వెళ్తే వినలేకపోతున్నాము. వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయి ఇక్కడ లక్ష్మీ మేడం ఉంటారు, లేకపోతే లోకేష్, లేకపోతే వీళ్ళందరూ అది ఉంటారు. వీళ్ళందరూ చెప్పింది మనం ఇక్కడ ఉన్నప్పుడు చేస్తాం సార్, చేస్తాం మేడం అని చెప్పి మనం అనగలుగుతున్నాము. బయటికి వెళ్ళిపోయి ఆ టయానికి మనము చేయలేకపోతున్నాం అంటే మీ మీద నింద వేయడం కాదు, అలాంటి స్థితిని మనము మాట దాటి వెళ్ళిపోతున్నాము. అంటే ఏంటంటే మన వ్యవస్థ, మన జీవన శైలిలో మన మార్పులు కొన్ని మార్చుకోవాలి. బయటికి వెళ్తున్నాము, టయానికి మనకి ఏది దొరకట్లేదని చెప్పి ఏది పడితే అది తినడం వల్ల కూడా మనకి రజోగుణము వస్తుంది. శుద్ధ సాత్విక గుణం రాదు. మనం తినే ఆహారాన్ని బట్టే మార్పులు వస్తాయి. ఆ తినే ఆహారం కూడా సాత్వికంగా ఉన్నప్పుడు, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అది మన ఫుడ్ కాదు, చైనా వాళ్ళది. వాళ్ళు హెల్తీగా తింటారు. మీరు గమనించారో లేదు, చైనాలో నూడిల్స్ హెల్తీగా ఉంటుంది, మైదా పిండి కాదు అది. దాంట్లో కూరగాయలు ఎక్కువగా కలుపుతారు, మసాలాలు ఎక్కువ వాడరు. అక్కడ పెప్పర్ వాడతారు. మనం మసాలాలు ఎక్కువ వాడతాం. ఎందుకంటే మనకి బ్రెయిన్లో 2 గాబా రసాయనాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే డోపమోను, ఒక హార్మోను, ఫీల్ గుడ్. అవునవును, ఫీల్ గుడ్. ఇవన్నీ కూడా మనల్ని, రజోగుణాన్ని, మనము ఫీల్ గుడ్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఆనందాన్ని పెంచుతుంది. నాకు ఒక ఆయన పేరు చెప్పను, ధ్యానం చేసే ఆయనే, కొత్తగా అది వచ్చారు. అంతకుముందు ఆయన అంటే ఎందుకు వచ్చారు అంటే ఆయన వ్యసనాల్ని తగ్గించుకోవడానికి, మానుకోవడానికి అది వచ్చారు. వచ్చి 2 months అయిందన్నారు. అంటే ఆయన రావడం కూడా ఏంటంటే ధ్యాన మహాయజ్ఞంలోనే ఆయన ఎవరో ఫ్రెండ్ అంట తీసుకెళ్తే ఆయన ఆ 11 రోజులు బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటనే నేను చెప్పను, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నాయి. 11 రోజులు మానుకున్నారు. అంటే అక్కడ ఉన్న ఎనర్జీ సిస్టము అని. వచ్చాక జనవరిలో వాళ్ళ ఫ్రెండ్ ఏదో మళ్ళీ ఇవాళ ఒక్కరోజే కదా అని చెప్పంటే తాగారంట. అలా ఒక్కసారి తాగారు కదా అని చెప్పి వారం రోజులు తాగారంట. 11 రోజులు ధ్యానమయజ్ఞంలో కూర్చున్నప్పుడు అంత గ్రూప్ మెడిటేషన్లో ఫుల్ ఎనర్జీగా ఉంది, గాలిలో తేలుతున్నట్టు ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఇంతకాలం ఈ ధ్యానాన్ని నేను ఎందుకు, చాలామంది చెప్పారు, నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను అంటే పక్కన ఉన్న ఆయన అన్నారంట, నీకు నువ్వే తెలుసుకో అని చెప్పారంట. తెలుసుకో అన్నప్పుడు నువ్వు రజోగుణంలో ఉన్నావు, సాత్వికంలో నువ్వు లేవు, నీకు ఇంకా టైం ఉంది, టైం వచ్చినప్పుడు తెలుసుకుంటావు, టైం రానంత వరకు ఎవరు ఏం చేయలేరు, మనం చెప్పడం వరకే, ఆచరించడం అన్నది ఎదుటోళ్ళ స్వభావం బట్టి ఉంటుందని చెప్పాను. సరే ఈ 11 రోజుల్లో అంటే జనవరి 1న తాగిన వాళ్ళు సంక్రాంతి వరకు తాగుతా ఉన్నారంట.
అంటే ఒకసారి మళ్ళీ స్టార్ట్ అయింది కదా యాక్షన్, తాగుతున్నారు. తర్వాత సంక్రాంతికి కొట్టాలని ఎక్కడో వేరే వాళ్ళు రమ్మంటే కొట్టాలి వెళ్ళకుండా లోకల్లోనే ఎక్కడో పిరమిడ్లో ధ్యానం చేసుకున్నారంట. నీ హైదరాబాద్ అని చెప్పను, ఈ హైదరాబాద్ కూడా కాదు అయింది. చేసుకుంటే ఆ 11 రోజులు ఉన్న ఫీలు ఆయనకి బాధపడిపోయారు. ఏంటి రావట్లేదన్న ఇదిలోనే ఎక్కువ జీవిస్తున్నారు. ఎందుకంటే మనకి ఎలాంటి హ్యాబిట్స్ అయినా సరే మనకి ఉన్నత స్థితికి వెళ్ళనివ్వవు. తాత్కాలిక ఆనందం, ఫీల్ గుడ్ హార్మోన్ కూడా ఏంటంటే మనల్ని ఆనందాన్ని ఎక్కువ ప్రేరేపిస్తుంది. ఆనందాన్ని, ఉత్తేజంగా ఉండడం, చాలా సంతోషంగా ఉండడం. ఇప్పుడు చాలామంది డ్రింక్ చేస్తున్న వాళ్ళు బయట మీరు చూడండి, ఎంత ఎనర్జీగా బైక్ తోలినా ఏం తోలినా హడావిడిగా తిరుగుతున్నా ఎంత ఎనర్జీగా స్పీడ్గా వెళ్తారు. అదే మామూలు టైంలో అలా వెళ్ళమనండి, వెళ్ళలేరు. అది కూడా మన బాడీకి నర్వస్ సిస్టానికి ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలో అంతవరకే అది ఉండాలి. ఈ గాబా రసాయనాలు కూడా మనలో ఉన్న సాత్విక గుణాలని, మనలో ఉన్న గుణాలని ఉండనివ్వదు, ఆపుద్ది. దానివల్ల ఏంటంటే ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్లో ఉన్న వాళ్ళైనా సరే నిద్రలోకి అది వెళ్ళిపోతారు. ఈ ఫీల్ గుడ్ హార్మోన్ అన్నది ఆనందాన్ని పెంచుతుంది, ఓవర్ ఆనందాన్ని కూడా పెంచకూడదు. ఆనందం ఎప్పుడు రావాలి? 72,000 నాడులు ఆనందంగా ఉండాలంటే ధ్యానం వల్లే. లోపలికి ఈ కాస్మిక్ ఈ లైటింగ్ అంటారు, ఎనర్జీ వాస్తవంగా లోపలికి వెళ్ళేది లైటింగ్, కాంతి. ఈ కాంతి లోపలికి వెళ్ళి 72,000 నాడుల్ని శుద్ధి చేసినప్పుడే ఎనర్జీ, ఆనందం. అస్సలు మనము మానవ శరీరంగా తీసుకున్న కానించి చనిపోయేంత వరకు కూడా అంత ఆనందాన్ని పొందలేరు. అది లోపలికి వెళితే అంత ఆనందం పొందాలో వద్దా మనం? చాలామంది మీ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా చెప్పండి, వాళ్ళు ధ్యానంలోకి ముందు రాకపోయినా వాళ్ళు మాంసాహారాన్ని మానిపించండి. మాంసాహారం కూడా మనుషుల ఆహారం కాదు, అది WHO ఏమంటుంది? మానవుల ఆహారం కాదంటుంది. దానివల్ల ఏమవుతుంది? ఎనర్జీ సిస్టము, మనకి జీర్ణ వ్యవస్థ చిన్నది. గట్ హెల్త్లో మనకి గట్ హెల్త్లో ఉన్న బ్యాక్టీరియాస్, గుడ్ బ్యాక్టీరియాస్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దాంట్లో ఉండేది అదే. 8:15 స్టార్ట్ చేసామండి, జనం ఎవరు లేరు. అవును, 8:10కి వచ్చాము, జనం ఎవరు లేరని చెప్పి ఆపేము. ఒక 10 నిమిషాలు. మన ఆహారం కాదు కానప్పుడు ఏం జరుగుతుంది? చాలామంది నేను స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళినప్పుడు కూడా మాంసాహారం మా ఇంట్లో వండుతున్నారండి, అది బలం అని పెడుతున్నారండి, అది అని చెప్పి అంటున్నారు. అసలు మన ఆహారమే కాదు అది, జంతువులు క్రూరమృగాలు అయ్యాయి. దానివల్ల మన బాడీ అసలు మానవ శరీరానికి సవ్యమైంది కాదు. తినేసి వెంటనే డ్రింక్ తాగుతాకి వెళ్తాం. గమనించారు ఇక్కడ బిర్యానీలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చెప్పి తినేసి అరగట్లేదని వెంటనే డ్రింక్ తాగడానికి వెళ్తాం. తేపు వస్తుంది, అది వాస్తవంగా గ్యాస్ తగ్గించే తేపు కాదు. అది తేపు వచ్చిందా, అమ్మయ్య ఆరిపోయింది అంటాం. అరగదు, 72 గంటలు నిలవ ఉంటుంది. మనం వెళ్ళిన వ్యర్థ పదార్థాలే వాష్రూమ్లోకి వెళితే తట్టుకోలేరు, నిలవ ఉన్నాయి. మన కడుపులో అంత చెడు పదార్థాలు ఉన్నప్పుడు మన ఆర్గాన్స్ ఎలా పరిపూర్ణంగా పనిచేస్తాయి? పనిచేయవు. సో చాలామందికి ఇదే చెప్పమని కోరుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మొహమాటం లేకుండా అడగండి. పక్కనోడు ఏమనుకుంటాడు ఏంటన్నది మీకు అనవసరము. మీ మైండ్లో ఏది నడుస్తున్నా అడగండి. డైలీ ధ్యానపరంగా ఆధ్యాత్మిక విలువలు పెరగాలి అంటే సాత్విక ఉండే ఆహారము, బీరకాయ, సొరకాయ, ఇప్పుడు ఇందాక నేను చెప్పే కదా, తీగ జాతికి సంబంధించినవి తేలికపాటి ఆహారాలు. ఈవినింగ్ పూట ఎక్కువ ఆహారం తీసుకోవద్దు, లైట్ ఫుడ్ తీసుకోండి. 9 దాటిపోయింది అనుకుంటే ఫుడ్ జోలికి వెళ్ళొద్దు. అంటే ఇక్కడికి వచ్చారు ఇప్పుడు 9 అయిందని చెప్పి జోలికి వెళ్ళొద్దని అంటలేదు. మ్యాక్సిమం అంటే ఎందుకంటే నైట్ పూట మనం బాడీకి విశ్రాంతి ఇస్తాం.
అది విశ్రాంతి ఇవ్వాలి కదా, ప్రతి ఆర్గాన్ని విశ్రాంతి అది ఇవ్వాలి కదా. మన తిన్న ఆహారాన్ని అరిగించుకునే ఒక 4-5 గంటలు అరిగించుకునే శక్తి ఉంటే అరిగించుకున్న దాన్ని మళ్ళీ దాన్ని చిన్న ప్రేగుల్లో నుంచి మాంసాహానికి రక్తానికి ఇవన్నీ మన తిన్న ఆహారం పెట్టాలి. పెద్ద ప్రేగుల్లో ఉన్నాయి చెడు అంటే ఆ పిప్పునంతా ఏం చేస్తుంది, మలిన పదార్థాలాగా వచ్చి పొద్దున్న మోషన్ రూపంలో వెళ్ళాలి. దానికంటూ ఒక టైం ఇవ్వాలా వద్దా? ఎప్పుడు పడితే అప్పుడు తింటే అది అలాగా. అందుకనే పొద్దున్నే టిఫిన్ అయినా సరే 7-8 లోపు చెయ్యండి. అది కూడా డైలీ అంటే ఇప్పుడు మనము డైలీ అంటే ఇక్కడ మనకి డైలీ అలా దొరకవు కదా. ఉన్న ఆహారాల్లోనే మనం హెల్తీగా ఉంచుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అదే చెబుతున్నా, అదే బాబు నేను చెప్పేది అదే. సరే ఇప్పుడు మీకు చాలామంది హాస్టల్లో అది ఉంటారు కదా. హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఈ వనమూలికలతో చేసినవి లేకపోతేనేమో ఈ బయట దొరికే మనకి కషాయాలు చేసుకోవడం మనకి కుదరదు. ఆ 40 రూపాయలు పెట్టేది ఒక 20 రూపాయలు కషాయానికి పెట్టండి. ఎక్కడన్నా మనకి హెర్బల్ టీ ఇస్తున్నాడు పెట్టండి. కషాయం అంటే ఏంటంటే తులసాకులు, జామాకులు, రావాకులు ఎన్నిటితో తయారు చేసినవి. ఎందుకంటే మనం నైట్ ఎలాంటి ఆహారం తీసుకున్నా సరే అంటే మనకు దొరకనప్పుడు మనం ఉన్న ఆహారాన్ని మనం తక్కువలోనో ఎక్కువలోనో తీసుకుంటాం. అలాంటివి మనము మళ్ళీ పొద్దున్న మళ్ళీ బాడీ ఫ్రెష్ కావాలి అనుకున్నప్పుడు 20 రూపాయలు ఏదో కషాయం తాగండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి మట్టుకి ఎక్కడన్నా బయటికి వెళ్తున్నారు మీరు, వాటర్ బాటిల్లో తులసాకులో, జామాకులో, లేకపోతే మనకి ఇక్కడ దగ్గరలో దొరికే పుదీనా ఆకు, లేకపోతే కొత్తిమీర, ఏదో ఒక ఆకులు దాంట్లో వేసుకోండి. ఇక్కడ కూడా వేసే ప్లానింగ్ మేము చేస్తాము. దానివల్ల ఏంటంటే మనకి ఈ బోన్స్ నుంచి కాలుష్యం పీల్చుకోకుండా లోపలికి కొంత మెటబాలిక్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తుంది. తులసాకులను జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది. ఇంకోటి బ్రెయిన్ షార్ప్, అది జ్ఞాపశక్తి పెంచుతుంది తులసాకు. జామాకు కాలేయానికి మంచిది. షుగర్ బీపీలు రానివ్వదు జామాకు. ఎక్కడన్నా దగ్గరలో జామాకు ఉంది, పట్టుకొచ్చేయండి 4 ఆకులు. మీరున్న పొజిషన్లో గ్లాసులో అంటే అక్కడున్న మనకి ఇప్పుడు బయట ఉంది అది వాటర్ ఫిల్టర్, దాంట్లో వేసేయండి. 2-3 గంటల్లో మనం కాకపోయినా మన తోటి ఫ్రెండ్స్ తాగుతారు కదా, మంచిదే కదా. నేను ఆహారం మార్చుకుందాం కుదరలేదనుకుంటే రైస్ కానీ ఇవన్నీ కానీ రైస్ అంటే దాంట్లో ఇంకో వేరే ఉన్నాయి, టైం లేదు చెప్తాను. మనకి దొరికిన రైస్లో కూడా ఏం చేయాలంటే మీరు హాస్టల్లో ఉన్నా సరే దాంట్లో వామ్ వేసుకోండి, వాము జీలకర్ర. లేకపోతే అది కూడా కుదరట్లేదు అనుకుంటే వాము జీలకర్ర మీరు చేతిలో పెట్టుకుంటండి, లేకపోతే నవ్వులుకుంటైనా నవిలి దాంట్లో తినండి. తినటం వల్ల జీర్ణ వ్యవస్థకి బాగుంటుంది. ఇంకోటి ఆయిల్ ఫుడ్లు ఎక్కువ తినొద్దు. ఉంది కదా టేస్టీగా ఉంది కదా అని చెప్పి ఆయిల్ ఫుడ్లు ఎక్కువ తినొద్దు. మన ప్రపంచంలో ఆయిల్ ఫుడ్లు తిండి కోసమే మనం ఎందుకు బ్రతుకుతున్నాము ఏంటని తెలియకుండా తిండి కోసమే బ్రతుకుతున్న వాళ్ళు ఎంత తింటున్నారు? సుమారు 60-70 ఏళ్ళు బ్రతుకుతారు. WHO ప్రకారము ఒక మనిషి వచ్చి 10 నుంచి 15 టన్నుల ఆహారం తింటున్నాడు. ప్రయోజనం? తర్వాత సెషను చెబుతాను ఎప్పుడన్నా. అది చెప్పినప్పుడు ఈ ఆహారంలో ఏ మార్పులు చేయాలి, ఏం తినాలి క్షుణ్ణంగా ఒక పుస్తకం తెచ్చుకోండి, చెప్తా. ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి స్నాక్స్ తినాలి. ఇప్పుడు మీ వాళ్ళకి కూడా చెప్పండి, స్నాక్స్ వద్దు, ఆ పల్లీలు ఉడికించినవి దాంట్లో కొద్దిగా కొత్తిమీర ఉల్లిపాయ వేసుకుని ఇచ్చేయండి, ఎంత బాగుంటుంది. స్నాక్స్ అన్నీ బయటకు చాలామందికి చెప్పొద్దు. అంటే స్నాక్స్ ఎక్కువ తినొద్దు, మంచిది కాదని చెప్పండి. టీ కాఫీలు మంచివి కావు.
టీ కాఫీలు మంచివి కాదు, ఆ పాలు కూడా మంచివి కాదు, కల్తీ పాలు అయ్యి, పాలే కల్తీ అయ్యి, ప్యాకెట్లు ఇప్పుడు వచ్చాయన్నీ కల్తీ కాదు. నెక్స్ట్ నేను పాలు గురించి, పాలల్లో ఏం ఏం కలుస్తుంది, ప్లాస్టిక్ ప్రపంచంలో ఎంత ఉంది, దానివల్ల ప్రకృతి ఎంత నాశనం అది అవుతుంది, మనకి ఈ హెల్తీగా మనం బ్రతకడానికి ఎలాంటి రైస్ వాడాలి, ఎలాంటి కూరగాయలు వాడాలి ఏంటి. ఇంకోటి, మనము జీవితాంతము ఈ 3 గంటల ఆసన సిద్ధి పొందడానికి, పరిపూర్ణమైన ఆరోగ్యం పొందడానికి ఏం చేయాలి ఏంటన్నది